టెక్నాలజీ సాధిస్తున్న విజయాలకు నిదర్శనం ఈ మరకుక్క. అదేనండి బాబు, మరలతో నడిచే రోబో కుక్క. ఇలాంటివి ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఇది మరింత స్పెషల్ కుక్క. అందుకే వార్తల్లోకి ఎక్కేసింది. అత్యంత వేగంతో పరిగెత్తి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మైదానంలో అథ్లెట్ల రయ్యమని దూసుకుపోయింది. రన్నింగ్లో ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి స్పింగర్ దిగ్గజాలు చిరుతపులుల్లా పరిగెడుతుంటారు. పులిని చూసి కుక్క వార్తలు పెట్టుకున్నట్టు ఈ రోబో కుక్క కూడా రన్నింగ్ రేసులో తన సత్తా చూడండి అంటూ చకచకా పరుగులు తీసింది. దక్షిణ కొరియా టెక్నీషియన్లు తయారు చేసిన ఈ కుక్క 100 మీటర్ల రన్నింగ్ రేసును కేవలం 19.87 సెకండ్లలోనే పూర్తి చేసింది. అంటే గంటకు 11.26 మైళ్ల వేగంతో పరిగెత్తిందన్నమాట. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన తొలి రోబోడాగ్ కూడా ఇదే. దీని పేరు హోండ్. దక్షిణ కొరియా రోబోటిక్స్ సైంటిస్టులు దీన్ని తయారు చేశారు. డేజియోన్లోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన లీడింగ్ సైంటిస్ట్ యంగ్ హాషిన్ దీన్ని ఆవిష్కరించారు. ఈ కుక్క బరువు 45 కేజీలు. మామూలు కుక్కకు 3-4 రెట్ల బరువు ఉన్న సూపర్ డాగ్ లాగా దూసుకుపోతుంది. దీన్ని ఇంతకు మించిన వేగంతోనూ పరిగెత్తించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రయోగం చేయడం లేదు. సింగిల్ మోటార్తో ఇది పనిచేస్తుందని చెప్పాడు యంగ్ షిన్. ఇది రోబో కుక్క అయినా ప్రస్తుతానికి మనుషుల పరుగు వేగాన్ని అందుకోవడం అసాధ్యం. రన్నింగ్ రేస్లో గిన్నిస్ రికార్డ్ ప్రస్తుతం జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ పేరుతో ఉంది. 2009లో అతడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.58 సెకండ్ల సమయంలో పూర్తి చేశాడు. అప్పట్నుంచి ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోతున్నారు.